సినిమా ప్రేక్షకుడికి ఓ అందమైన అనుభూతి, నిర్మాతలకు కలల పంట. ప్రపంచంలో ఏ మూలనైనా సినిమాకి సంబంధించి ఇదే నమ్మకం. అందుకే భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, కాలం ఎప్పుడైనా భావంతో ప్రతి ఒక్కరినీ కదిలించేది ఈ సినిమా. అటువంటి సినీ పరిశ్రమ పైన కత్తి పట్టాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ మధ్య కాలంలో తన టారిఫ్ వార్తో ప్రపంచంలోని ప్రతి పరిశ్రమలో అలజడులు సృష్టించిన ఈ టెంపరీ ట్రంప్ కన్ను సినీ పరిశ్రమ మీద పడింది. ఇక నుండి అమెరికాలో ప్రదర్శింపబోయే అంతర్జాతీయ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించాడు. మరి దీని ప్రభావం మన తెలుగు సినీ పరిశ్రమపై ఎలా ఉండబోతోంది? ఈ విషయంపై తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నిర్మాతలైన దగ్గుబాటి సురేష్ గారి అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సురేష్ బాబు గారు ఒక టాలీవుడ్ ప్రొడ్యూసర్గా ఈ మధ్య ట్రంప్ సినిమా ఇండస్ట్రీ మీద 100% టారిఫ్ అనేది విధించారు. ఆ 100% టారిఫ్ ఏంటంటే అమెరికాలో షూట్ చేయకూడని సినిమాలన్నిటి మీద ఈ 100% టారిఫ్ ఉంటుందని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? First, it is still at a statement level. Now, how they are going to implement that statement, how they are going to implement that tariff is something that we have to see. At a broad level, I was speaking earlier also to somebody, ఈ tariffs ఏంటి? What is a tariff? Why does a country put a tariff? వాళ్ళ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని, డొమెస్టిక్ బిజినెసెస్ ని బెటర్ చేసుకునేదానికి బయట బిజినెసెస్ వాటి మీద టారిఫ్స్ వేస్తే లోకల్ బిజినెసెస్ డెవలప్ అవుతాయి అని అనుకుంటారు. ఈ టారిఫ్స్ వేస్తే ఆ కంట్రీకి ఎక్కువ రెవెన్యూ వస్తుందని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ లాస్ట్ 50, 60, 70 years America has been a very free trade kind of practicing free trade, letting things happen at a free level. So they were very confident about their own markets and they let people do, made it a very, very free place. దానివల్ల ఇప్పుడు అమెరికా ఏది మార్చినా కూడా అందరూ చాలా కంగారుగా చూస్తున్నారు. ఎందుకు టారిఫ్ వేస్తున్నారు, అసలు చాలా బ్యాడ్ అది. ప్రాబబ్లీ ఇట్ ఈస్ బ్యాడ్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. ఐఎమ్ నాట్ perfectly clear whether it's good for the country or bad for the country. For foreign language films, it definitely will make an impact. నేను అర్థం చేసుకున్నట్టు I was thinking that probably ఆ ఊర్లో టికెట్ ప్రైస్ ఉన్న ట్యాక్స్ మీద ఆ ట్యాక్స్ అడిషనల్ గా 100% చేస్తారేమో. So that revenue will go directly to the government. Or he might make that fund, send it to the Hollywood industry. Probably. We don't know. How is this tax going to be implemented? This so-called 100% tariff, how is it going to be implemented? That is something that we have to see. 100% of what? Is there an existing tariff? No, it is zero. So zero med 100%. What is it? We still don't understand. From what I understand is, we did a similar thing. Mano తమిళనాడులో నుంచి తెలుగు సినిమాల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి అప్పుడు మనం ఒక ట్యాక్స్ డిఫరెన్షియల్ పెట్టాం బిట్వీన్ చెన్నై అండ్ హైదరాబాద్. తమిళనాడు నాన్ ఆంధ్రప్రదేశ్ లో తీసిన సినిమాలన్నిటికీ ఒక ట్యాక్స్ థియేటర్స్ లో ఛార్జ్ చేసాం. ఆంధ్రప్రదేశ్ లో తీస్తే ఆ ట్యాక్స్ ని తగ్గించి పెట్టాం. అది చాలా సబ్స్టాన్షియల్ గా డిఫరెన్స్. అప్పుడు 24% ఉండేది ట్యాక్స్. ఆంధ్రప్రదేశ్ లో చిన్న సినిమా తీస్తే 8% అని అలా పెట్టడం వల్ల అందరి సినిమాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఒక ఇండస్ట్రీ ఫామ్ అయింది. దానివల్ల చాలా బెనిఫిట్ అయింది. అప్పుడు చాలా మంది తమిళనాడులో దే థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్ అని చాలా చాలా డ్రామా అంతా జరిగింది. సో ఇప్పుడు whether he is doing it only for the English films, whether he is doing it for all foreign language films is yet to see. We are yet to see that. ఇప్పుడు డెఫినెట్లీ అమెరికాలో చాలా ఫిల్మ్స్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్ లో షూట్ చేస్తున్నారు. సమ్ ఆర్ బీయింగ్ షాట్ పార్షియలీ, సమ్ ఆర్ బీయింగ్ షాట్ ఫుల్లీ ఇన్ దోస్ కంట్రీస్. లాట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ బీయింగ్ డన్ ఇన్ అదర్ కంట్రీస్. ఎందుకు షూట్ చేస్తున్నారు? ఆ కంట్రీస్ లో రిబేట్స్ ఉన్నాయి. ఆ కంట్రీస్ లో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ మచ్ చీపర్ దెన్ వాట్ ఇట్ ఇస్ ఇన్ హాలీవుడ్. అందుకని నిర్మాతలు అక్కడికి వెళ్ళి తీస్తున్నారు. ఇప్పుడు అది ఆ రూల్స్ తీసేస్తే వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చి హాలీవుడ్ లోనే తీస్తారని వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఆశ. వాళ్ళ లోకల్ పీపుల్ కి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని, వాళ్ళ ఫెసిలిటీస్ కి ఎక్కువ డబ్బులు వస్తాయని వాళ్ళ ఫీలింగ్.
So we'll have to see how this is really going to pan out. Now, మన ఇంట్రెస్ట్ ఏంటి? నాకు నా తెలుగు సినిమా, మా ఇండియన్ సినిమాలో ఇప్పుడు అమెరికాకి దే గో దేర్, అక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కడుతూ మన థియేటర్స్ లో ఆడుతున్నాయి. ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ని డబుల్ చేస్తారా? డబుల్ చేస్తే there is not going to is it going to be an additional price on the ticket? We still don't know what is going to be the impact. If it becomes double, అప్పుడు రిలీజ్ చేసే సినిమాకి కొంచెం షేర్ తగ్గుద్ది. ఇప్పుడు 7% to 6% to 10% ఉన్న ట్యాక్స్ ని వాళ్ళు 20% చేస్తే ఆ అమౌంట్ ఆఫ్ మనీ మనకి తగ్గుద్ది. Is that the way it is going to be implemented, or is there some other way? We have to see. So మన గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ మాట్లాడుకొని ఇఫ్ దే మేక్ సమ్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇట్ విల్ బి నైస్. ఎందుకంటే వాళ్ళ సినిమాలు కూడా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళ సినిమాలు కూడా ఇంతకు ముందు చైనా హ్యాడ్ ఎ రెస్ట్రిక్షన్ దట్ దే వుడ్ ఓన్లీ రిలీజ్ 12 హాలీవుడ్ ఫిల్మ్స్ ఎవ్రీ ఇయర్, ఆర్ దే విల్ రెస్ట్రిక్ట్ అండ్ రిలీజ్. ఇప్పుడు మనం ఏ ఇండియన్ సినిమా అయినా తీసుకెళ్లి చైనాలో రిలీజ్ చేయలేము. ఇట్ ఈస్ అ రెస్ట్రిక్టెడ్ మార్కెట్. సో మెనీ కంట్రీస్ ఫాలో దీస్ రెస్ట్రిక్టెడ్ ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్. So when somebody else changes the free market, we just all get definitely affected. So we should not really panic too much. We should see the fine print on from when is it going to be implemented, what financial changes are going to happen. And then normally any initial stages lo ekku noise untundamma, tarvata anni settle ayipotayi. We should not be so bothered about it. సార్, until unless ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేదాకా మనం ఇవన్నీ ఏం స్పెక్యులేషన్స్కి వెళ్ళొద్దని మీరు అంటున్నారు. Yeah, definitely. ఇన్ కేస్ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఇన్ కేస్ సార్ ఐఎమ్ జస్ట్ టెలింగ్, ఇన్ కేస్ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సేమ్ ఈ 100% టారిఫ్ అనేది మ్యాండేటరీగా ప్రతి ఒక్క ఫారిన్ మూవీకి పడుతుంది అని అంటే మన సినిమా పరిశ్రమకి ఏమైనా కొద్దో గొప్ప దెబ్బ వాటిల్లే అవకాశం ఉందని అంటే ఎక్కడ పడుతుంది? దట్స్ వాట్ ఐ రియల్లీ, ఇస్ ఇట్ గోయింగ్ టు బి ఓన్లీ ఆన్ ద టికెట్? ఇవాళ బాక్స్ ఆఫీస్ టికెట్ మీద ఉన్న ట్యాక్స్ ని డబుల్ చేస్తాడా? ఇఫ్ దట్ ఈస్ దేర్, అప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు 10 రూపాయలకి అమ్మేదాన్ని 9 రూపాయలకి కొనుక్కుంటారు, లేకపోతే 8 రూపాయలు కొనుక్కుంటారు. దట్స్ ఆల్ విల్ బి ద డిఫరెన్స్. సో దట్ విల్ బి అ స్మాల్, బికాస్ ద taxes are low now. Now is he going to put some other tax? That we don't know. We don't know how it's going to be implemented. 100% of what? Because ivala I'm not perfectly clear about all the taxes for the box office. Where is it going to be really? ఎంత ఉంటుంది అనేది ఆ 7-8% ని 16% చేస్తున్నారా, లేదు ఇంకా ఏమైనా అడిషనల్ చేస్తున్నారా? దట్ ఈస్ సంథింగ్ దట్ వీల్ హ్యావ్ టు సీ. టిల్ దట్ కమ్స్ అవుట్ దేర్ ఇస్ నో పాయింట్ టాకింగ్ అబౌట్ ఇట్. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. మేము ఈ మధ్య ఒక స్టోరీ చేసాము, టాలీవుడ్ టాప్స్ హాలీవుడ్ ఫ్లాప్స్ అని అనేసి. ఎందుకు అని అంటే హాలీవుడ్ సినిమాలకి ఇంతకు ముందున్నంత ఆదరణ మన భారతదేశంలో చాలా వరకు తగ్గింది అన్నట్టు. అలాగే టాలీవుడ్ సినిమాలకు మాత్రం అమెరికాలో కానీ ఇంకా వేరే దేశాల్లో ఎక్కువ ఆదరణ పెరిగింది అని అంటున్నారు. ఈ కాంపిటీషన్, ఈ సోకాల్డ్ రేషియో అనేది ఈ తారీఫ్ మీద, ఒకవేళ తారీఫ్ నిజంగా ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంట్ బయటకు వస్తే ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనుకుంటున్నారా? Finally, viewing cinema is an experience that we have created. Our experience is going through a big change. Earlier, mano ఆ సినిమాని చూడాలంటే థియేటర్ వాజ్ ది ఓన్లీ అవైలబుల్ ఫార్మాట్. సో మనం అందరం సినిమా థియేటర్కి వెళ్ళి చూసాం. తర్వాత శాటిలైట్ టీవీలో సినిమాలు రావటం మొదలైనవి. ఆ శాటిలైట్ టీవీలో మొదలైన తర్వాత చాలా మంది థియేటర్కి వెళ్ళే వాళ్ళందరూ ప్రిడామినెంట్లీ లేడీస్, వాళ్ళు సినిమాలకి రాకుండా వాళ్ళ ఇంట్లోనే ఆ సీరియల్స్ చూసుకుంటూ ఈ సినిమాలు ఛానల్స్ వేసినప్పుడు సినిమాలు చూసుకొని దే రెడ్యూస్ దేర్ అటెండెన్స్ ఇన్ టు థియేటర్స్. ఆ తర్వాత మనకి ఫోన్లోను లేకపోతే మన కంప్యూటర్ స్క్రీన్స్ వచ్చినాయి. పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ ఇట్ ఆన్ ది అదర్ స్క్రీన్. నౌ వీడియో ఆన్ డిమాండ్, ఎనీ టైం ఏ సినిమా కావాలన్నా మీకు యూట్యూబ్లో కానీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఆ సినిమా చూసే హ్యాబిట్ని చాలా మంది దే గాట్ కన్వర్టెడ్ ఇన్ టు వాచింగ్ దోస్ సినిమాస్ ఇన్ దీస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. దానివల్ల ఆడిటోరియంకి వెళ్ళే జనం తగ్గిపోతున్నారు, స్టడీగా తగ్గిపోతానే ఉన్నారు. వీ బీన్ వాచింగ్ దిస్ ఫర్ ద లాస్ట్ 15-20 years. ఇప్పుడు దట్ చేంజ్ హెస్ బికమ్ మచ్ మోర్ డ్రాస్టిక్ అండ్ ఇంపాక్ట్ ఎక్కువ కనపడుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో ఇయర్ 2000లో 3000 స్క్రీన్స్ ఉండి ఇప్పుడుండే సీట్స్ కన్నా మోర్ దెన్ 2.5 times నంబర్ ఆఫ్ సీట్స్ ఉండేవి థియేటర్స్కి.
and we had a much better occupancy attendance at that point of time. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు అలార్మింగ్ ఇష్యూ ఏంటంటే కోవిడ్ అప్పుడు ఆల్ ఎంటర్టైన్మెంట్స్ బాగా తగ్గిపోయింది ఆ కోవిడ్. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత సర్టన్ ఎంటర్టైన్మెంట్స్ వెంట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ఆర్ బెటర్ దెన్ కోవిడ్ డేస్. అంటే గేమ్స్, వ్యూయింగ్ గేమ్స్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్, మ్యూజిక్ ఈవెంట్స్, ఇలాంటి ఈవెంట్స్ అన్ని దే హెవ్ స్టార్టెడ్ డూయింగ్ యాజ్ బిఫోర్ కోవిడ్ కన్నా ఎక్కువ చేయటం మొదలైంది. సినిమా వ్యూయింగ్ మాత్రం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ హెస్ రెడ్యూస్డ్. మనకు అప్పుడప్పుడు టాలీవుడ్ లో సమ్ రియలీ బిగ్ ఫిల్మ్స్ రావటం వల్ల థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లోనే సినిమా చూస్తే బాగుంటది కాబట్టి కొన్ని సినిమాలు బాగా సూపర్ హిట్లు అవటం వల్ల మన అటెండెన్స్ కొంచెం బెటర్ అయింది. అది హాలీవుడ్ ఇస్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు మేక్ దోస్ రియలీ, అంటే 4-5 years ago ఆల్ దేర్ మార్వెల్ ఫిల్మ్స్ వాళ్ళ సినిమాలన్నీ బాగా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ కూడా స్టేల్ అయిపోయినాయి. ఇప్పుడు మంచి సినిమాలు ఉంటే అందరు డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లోనే చూస్తున్నారు. అండ్ ఈవెన్ గోయింగ్ టు అ సినిమా థియేటర్ is not as great an experience as it was earlier. It was not as convenient as it was earlier. So this habit is getting killed. As an industry, we have to think and see, how do I make this experience still a very viable, cost effective and a good social experience ni మనం దాన్ని ఎలా చేయాలని మనం ఆలోచించి చూడాలా. వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ మంచి సినిమాలు తీస్తే జనాలు వస్తారని అంటాం. చాలా కన్వీనియంట్ గా ఉండాలి సినిమా థియేటర్కి వెళ్ళటానికి. అక్కడ ప్రైజెస్ మరీ ప్రొహిబిటివ్ గా ఉండకూడదు. ఈ హైయర్ ప్రైజెస్ రావటం వల్ల ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ని మనం అందరం వీ హెవ్ సెంట్ దెమ్ అవే ఫ్రమ్ సినిమా థియేటర్స్. ఇంతకు ముందు ప్రతి థియేటర్ లో నేల క్లాస్ అనేది ఉండేది. దాంట్లో 30-40% ఆఫ్ ద సీట్స్ వేర్ ఫర్ దెమ్. ఆ క్లాస్ లో ఎప్పుడు సినిమా హౌస్ఫుల్ గానే ఆడుతూ ఉండేది. ఈవెన్ ఆన్ ద లాస్ట్ డేస్ అక్కడ జనం వచ్చి చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ లో కాస్ట్ టికెట్ లేదు కాబట్టి ఆ ఆడియన్స్ అంతా వెళ్ళిపోయింది. సో దీస్ ఆర్ ఆల్ కాల్స్ దట్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు టేక్. మొన్న కూడా ఏదో ఈవెంట్ జరిగితే అక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు, దీస్ ఆర్ వీ హ్యావ్ టు థింక్ అండ్ సీ హౌ డు ఐ మేక్ దిస్ సినిమా గోయింగ్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీపుల్. ఎందుకంటే పీపుల్ కి చాలా ఆల్టర్నేటివ్స్ వచ్చేసినప్పుడు మనం ఆలోచించి మనం బ్రెయిన్ స్టార్మ్ చేసి వాళ్ళని హౌ డు వి బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇన్ టు ద థియేటర్స్ అని మనం ఆలోచించి చేయాలి. సార్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అమెరికాలో ఉన్న ప్రేక్షకులకు కానీ ఇక్కడున్న మూవీ ప్రేక్షకులకు కానీ ఈ ట్రంప్ తారీఫ్ గురించి మీరిచ్చే వాల్యుబుల్ సజెషన్ ఆర్ ఒపీనియన్ టు దోస్ ఆడియన్స్ సార్? Let us wait for the final print, fine print. Let's not overreact on anything. Let's wait for the fine print. When it's going to get executed, then we'll see what we have to do. Thank you, sir. Thanks a lot for your time, sir. Thank you.